వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం నం వందే జగద్గురుం. కొన్నిసార్లు ఎంతటి గొప్పవాడైనా తప్పు చేయడానికి వెనుకాడు. అంటే అది అలా జరగవలసి ఉంది కాబట్టి అలా ప్రవర్తిస్తుంది. ఏదో సామాన్య మానవుడు ఏదో తెలియక చేసినాడు అని అనుకుంటాం, కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూలోకంలో పుట్టి రాముడి యొక్క అవతారం ఎత్తి కూడా లోకానికి ఎవరైనా చెప్పినా ఎంతటి చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడా అనేటువంటిది మనం తెలుసుకున్నాం సంఘటన వలన. ప్రేమ గుడ్డిది అంటారు. అంటే అంతటి వాడు అలా అయ్యాడు అంటే అర్థం ఏమిటి అంటే, ప్రేమించడము అనేటువంటిది ఒక మైకం, ఒక మాయ. అది ఆ మాయ తొలగితే వాడు తనని గురించి తాను తెలుసుకుంటాడు, కానీ ఆ మాయ తొలగదు వయసులో ఉన్నప్పుడు. దాని వలన మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. తాను ప్రేమించాడు ఒక అమ్మాయిని, ఆమె ఏది చెప్పితే వాడు చేస్తాడు, దాసోహము సర్వెంట్ లాగా చేస్తాడు. ఒకవేళ ఆమె తన యొక్క ప్రేమను ఒప్పుకోలేదనుకో, ప్రేమించినాక ఏదో నువ్వు మంచివాడవు కాదని తెలిసిందో, లేకపోతే ఇంకేముడదు నువ్వు ధనము లేనివాడవని తెలిసిందో, ఆమె నిరాకరిస్తే నువ్వేం చేస్తావు? ఆ ప్రేమ మైకంలో నేనేమైపోతానని ఆలోచించాడు, ఆమెను గడదేస్తాడు, చంపేస్తాడు. ఎన్నో చూస్తున్నాం పేపర్. ప్రేమించిన వాడే, ఎందుకంటే తనకు దక్కలేదు కాబట్టి తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు చెప్పాను అంటే, ఒక్కొక్క సందర్భంలో మనిషి తన స్థితిని తాను మర్చిపోతాడు. జ్ఞానం అప్పుడు పనిచేయదు, తెలివి పనిచేయదు. ఉదాహరణకు ఒక శ్లోకంలో చెప్పినటువంటి వినాశకాలే విపరీత బుద్ధి అనేది ఒక శ్లోకంలో చివరి పాదం. వినాశకాలం వచ్చినప్పుడు అంటే నీకు పోగాలము దాపురించినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధి పుడుతుంది. అలాంటి బుద్ధి పుట్టకపోతే ఆ సమయంలో నీకు నీ తత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఎందుకు జరగాలి, ఏం కథ, ఎందుకు ఇలా అనిపించింది అని అంత అయిపోయినాక ఆలోచిస్తాడు వాడు. ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, అది చేసినందుకు నీ జీవితం అంతా అయిపోయింది. ద్రౌపది నవ్వింది అని చెప్పి దుర్యోధనుడు సమస్యలు సృష్టించాడు. ఆమె నిండు సభకు విడిచి తన సోదరుల భార్య, తనకు వదినతో సమానమైనటువంటిది గౌరవించాల్సింది పోయి నిండు సభలో ఆమెను ఒలిచి పడేసి ఆమె యొక్క శీలాన్ని ఆమె తల ఎత్తుకోకుండా చేయాలని చూశాడు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, కాపాడాడు. కనుక ఎప్పుడైనా సరే ఆ సమయంలో వానికి అలాంటి ఆలోచనే రాకపోతే వాడికి చావు వచ్చేది కాదు, దుర్యోధనుడికి చావు వచ్చేది కాదు. అక్కడ కృష్ణుడిని అర్థిస్తే ఆయన వచ్చేది, ఆయన గొప్పతనం అందరికీ తెలిసేది కాదు. కాబట్టి దానికి ఒక ఉదాహరణగా మనం వినాశకాలే విపరీత బుద్ధి, పోగాలము దాపురించే వాడికి వాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు. శిశుపాలుడు ఉన్నాడు, 100 తప్పులు చేసేంత వరకు శ్రీకృష్ణుడు ఊరుక ఉన్నాడు. 100 దాటింది అంటే చక్రము తన వేలుకు వచ్చేసింది, వదిలేడు. శిరస్సు నిండు సభలో ఆయన తలను తరిగి పడేశాడు. రక్తమంతా రాజసభలో పడిపోయి అందరూ భయపడిపోయారు. ఒక్కసారి శ్రీకృష్ణుడు అంటే ఏమిటి, ఆ సమయంలో అది ఎంతో ఉపయోగపడింది కూడా, ఆయన గొప్పతనం తెలిసి. అందుకొరకే రాముడు ఎంతటి సౌమ్యుడో, ఆయనకు కోపం వస్తే దేవతలు కూడా వణికిపోతారట ఒక్కసారి.
అంతటి గొప్పవాడు. మంచితనం ఎంత ఉండాలనో ఉండాలి, పౌరుషం కూడా ఉండాలి అవసరం వస్తే. న నిర్మితో వై నాచ దృష్టపూర్వో న శ్రూయతే హేమమయం కురంగః తథాపి తృష్ణా రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధి అన్నాడు. నా నిర్మితో వై నచ దృష్టపూర్వో న శ్రూయతే హేమమయం కురంగః అన్నాడు. బంగారు లేడి, కురంగః అనగా లేడీ, ఇంగ్లీష్ లేడీ కాదు, తెలుగు లేడీ. బంగారు లేడి ఉన్నదని ఎన్నడైనా మనం విన్నామా? నచ దృష్టో పూర్వో, నచ దృష్ట చూడలేదు, వినలేదు. ఎన్నడైనా విన్నామా? ఎప్పుడైనా మనం విన్నామా, కన్నామా? అయినప్పటికీ కూడా న శ్రూయతే హేమమయం కురంగః, బంగారు జింక ఉంది అనేది ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా చూసామా? చూడలేదు. అయినప్పటికీ కూడా తథాపి తృష్ణ రఘునందనస్య, ఆ తృష్ణ, ఆ బంగారు జింకను చూసింది సీతామాత తనకు కావాలి అనింది. దొరికితే తీసుకురా, లేకపోతే చంపైనా తీసుకురా. ఎవరామె? శ్రీరామచంద్రుని యొక్క చెలి, భార్య. భార్య అడిగితే, భార్య మీద ప్రేమ ఉంటే కొండ మీది కోతినైనా తెచ్చిమంటే వాడు ప్రాణాలు ఒడ్డైనా సరే తేవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రేమ గుడ్డిది అని చెప్పడానికి అక్కడ తన చెలి కోరికను తీర్చడానికి ముందు వెనుకలు కూడా చూసుకోలేదు. తాను విల్లంబులు పట్టుకొని పరిగెత్తుకొని పోయినాడు, దాని వెనుకనే పోయినాడు. ఎందుకంటే నా భార్య అడిగింది, తేవాలి. అప్పుడు విచక్షణ జ్ఞానం ఉండి ఉంటే బంగారు జింకలు లోకంలో ఉండవు, ఇది అరణ్యము, రాక్షస మాయలున్నాయి అనేది కొద్దిగా ఆలోచిస్తే, ఆలోచింపనివ్వదు. ఎందుకంటే పక్కన స్త్రీ ఉంది, భార్య ఉంది, ఆమె అడిగింది ఇవ్వాలి అనేదే చూస్తాడు తప్ప, అవును దీని వలన నేను చెయ్యబోయేది ఇది మంచా చెడ్డా, ఇది నాకేమన్నా కష్టమవుతుందా నా జీవితానికి అని ఆలోచించలేదు. ఎందుకంటే అక్కడ వెళితేనే కథ నడుస్తుంది ముందరికి, లేకపోతే నడవదు. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. భోగాలము దాపురించినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధులు పుట్టి ఆమె కోసమని తేవడానికి పోయి ఆ జింక మారీచుడైపోయి ఈయన దొరకకపోతే బాణంతో కొడితే వాడు రాక్షసుడు. చివరకు వస్తే సీత లేదు, రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఆమె గురించి జీవితం అంతా కూడా అరణ్యాల పాలైపోయి ఆమెను తేవడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇంతటి కథ నడిచింది. ఆ విపరీతమైనటువంటి బుద్ధే లేకపోతే కలిసి ఉండేవాళ్ళు కదా. 14 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఇంటికి పోయి ఆయక మళ్ళీ రాజ్యాన్ని తాను రాజైపోయి ప్రజలకు ఉపయోగపడేవాడు కదా. ఇంత జరగవలసి ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి. కానీ మన జీవితంలో కూడా మనకు తగినట్టుగా మన జీవితాన్ని మనము ఎవరము అనేటువంటిది ఉండాలి. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అని సామెత. కొండ నాలిక అంటే అంగిట్లో ఒక చిన్న నాలుకలాగా వేలాడుతూ ఉంటుంది. అది ఏదో పొడవైపోయింది, అది పొడవైపోతే కింద తగులుతుంది, మనకు దగ్గు వస్తుంది. అది పోగాలంటే ఊర్లలో ఏం చేస్తారంటే వేప పుల్లను కాల్చి దానికి తగిలిస్తారు, కొంచెం అది చిన్నగా అయిపోతుంది. దానికి ఎవడో ఒక మందు కనిపెట్టి దాని మీద వేద్దామని పండుకోమని నోరు తెరిచి దాని మీద వేయడానికి పోతే నాలుక మీద పడింది, నాలుక తెగిపోయిందట కింద. ఒక మహమ్మద్ అనేటువంటి వాడు ఒక పర్వతానికి దారము కట్టి లాగుతున్నాడట.
పర్వతానికి దారం కడితే లాగితే వస్తుందా? ఎవడో పోతూ అడిగాడు, ఏమైనా బుద్ధి ఉందా నీకు? కొండకు దారం కట్టి లాగితే వస్తుందేమయ్యా? తెలివి లేకుండా ఇంత పని చేస్తావు నువ్వు, మళ్ళీ రాజువు నువ్వు అంటే వాడు ఏమన్నాడో తెలుసా? నాకు తెలుసు దారం కడితే రాదని, ఒకవేళ వచ్చింది అనుకో గిన్నిస్ బుక్లో ఎక్కుతా కదా నేను. దారం కట్టి లాగితే కూడా వచ్చింది మహాపర్వతం అనేటువంటి. కాబట్టి ఇలాంటి యొక్క విపరీతమైనటువంటి బుద్ధి ఉంటే ఇలాగ విపరీతమైన మనుషులకు వీపున పుట్టినాయి అనే ఒక సామెత తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కూడా ఆలోచించుకొని మనం ఎవరము, మన స్థితి ఏమిటి, మన స్థానం ఏమిటి. కత్తి మీద సాము మంచిది కాదు ఎప్పుడు కానీ. అది జాగ్రత్తగా తెలుసుకొని జీవితాన్ని నడుచుకుంటే మనం ఉన్న పలాన కోట్ల సంపాదించలేము. ఉన్న మార్గాన్ని కొంచెము మెరుగు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అందుకొరకే ఇదివరకు కూడా ఒక మాట చెప్పాను, మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అంటే తన జీతం ఎంత వస్తుందో తన కింది వాడినితో పోల్చుకోవాలట ఇప్పుడు. కానీ కింది వాడికి తక్కువ వస్తుంది, అరే వాడికంటే నాకు ఎక్కువ వస్తుంది కదా అంటే నువ్వు తృప్తిగా ఉంటావు. కానీ నీకంటే పైవానితో పోటీ పెట్టుకున్నావు అనుకో, నిరంతరం వానికి ఎక్కువ వస్తుంది, నాకు రాలేదు, వానికి ఎక్కువ వస్తుంది, ఏడ్చి దాని మొగుడు వచ్చా నా మొగుడు రాలే అంటే అవుతుంది. నీకు అప్పుడు సమస్యలు తప్పవు పైవాడితో పోల్చుకుంటే. కిందివాడితో పోల్చుకో, వానికంటే నువ్వు బెటర్. అలా ఉంటే నువ్వు తృప్తిగా జీవితాన్ని గడుపుతావు తప్ప, లేకపోతే కష్టమయం చేసుకుంటావు. కాబట్టి బుద్ధిని అనవసరమైన మార్గాలను ప్రసరించేటట్టు కర్మలు చెయ్యకురా, మనసును చిక్కబట్టుకో. ఇది తెలుసుకున్నప్పుడే నువ్వు గొప్పవాడవైతావు. జై శ్రీమన్నారాయణ.